శక్తి, కానీ అతనికి లేనిదే యుక్తి. అతను మనందరికీ తెలిసిన వ్యక్తి, మరెవరో కాదు, సనత్ నగర్ సత్తి. ఈసారైనా తన పగ తీర్చుకుని కలిగిస్తాడా మనందరికి సత్తి సిరీస్ నుంచి ముక్తి? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీవ్. కలెక్షన్ లాపి టీవీ అందరికి ఓకే. I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you less. రే వద్దామని పిలువురా. Oh no! ఎందుకురా ఫోన్ చేయి. అన్నా నువ్వు ఒక్క రోజు కాకి చొక్క వేసుకున్నందుకే బుల్లెట్ భాస్కర్ గారు నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిండు, జైలు వేసిండు. గదే కాకి చొక్క నీ ఒంటి మీద పర్మనెంట్ గా ఉంటుందనుకో, ఆ బుల్లెట్ భాస్కర్ గారు నువ్వు ఆట ఆడుకోవచ్చన్నా. రేపే ఎస్ఐ ఎగ్జామ్ ఉంది, నీకు బదులుగా నేను ఎగ్జామ్ రాస్తా. ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావన్నా. ఏమైనా తేడా జరిగిందో నువ్వు ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయినవన్నా. ఇప్పుడు సంబరం జరుపుకోవడం కాదురా, మా స్టేషన్ ఎస్ఐ అవుతాం కదా, ఇప్పుడు మన చేతికి గన్నిస్తారు. ఆ గన్నుతో బుల్లెట్ బాసులు గాని పోలీస్ స్టేషన్ కి. అన్నా పోలీస్ స్టేషన్ నువ్వు కాదన్నా, ముందు ట్రైనింగ్ లోకి వెళ్ళి పాస్ అయితే వాళ్ళే పోస్టింగ్ ఇస్తారు. ఆ ముక్క ముందు చెప్పాలి. మర్చిపోయినన్నా, నువ్వు ఎగ్జామ్ అయిపోతే ఓన్లీ పోలీస్ అవుతావు అని చెప్పావు. ట్రైనింగ్కి సత్యన్నా అన్నా సెలక్షన్ లో స్టేట్ ఫస్ట్ వచ్చావన్నా. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలన్నా నువ్వు. ట్రైనింగ్ నేను చేయను, మా తమ్ముళ్ళు చేస్తారు. కుదరదన్నా, అయినా ట్రైనింగ్ ఇచ్చేది నేను కాదన్నా, ఆఫీసర్ గారు వస్తారన్నా. మొత్తం అందరూ వచ్చారా? వచ్చారు సార్. రమేష్, సనత్ నగర్ సత్తి పిచ్చి కింద పోరంబోగుడి పేరు రాశాడు. ఈ ఎగ్జామ్ లో ర్యాంక్ ఫస్ట్. ఎగ్జామ్ నువ్వే రాశారా? డౌట్ మూర్తి, ఒకసారి అక్కడికి వెళ్ళి పడుకో. రేయ్, ప్రజలను రక్షించడం తెలియాలి. అక్కడొక్కడు ఆక్సిజన్ అంత ఇబ్బంది పడుతున్నాడు, ఇది వెళ్ళి పెట్టరా. అది క్రికెట్ కప్పడు. ఎవరు చెప్పారు అక్కడ పెట్టమని? సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఎందుకు క్రికెట్ లో అందరూ అక్కడ పెడతారు? రేయ్, ఆ రోజు ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ అడుగుతా, మిస్ అవ్వకుండా ప్రతి దానికి ఆన్సర్ చెప్పాలి. చాలా మూర్తి లే. ఫస్ట్ క్వశ్చన్, చార్మినార్ ఎక్కడ కట్టారు? ఏంట్రా ఇది? సిగరెట్ ప్యాక్ మీద ఉంటుంది. సిగరెట్ ప్యాక్ ఇట్లా అడగలేదురా, చార్మినార్ ఎక్కడ కట్టారు? రోడ్డు గడ్డంగా కట్టారు. రోడ్డు గడ్డంగా కట్టారు. రోడ్డుకి అడ్డంగా కట్టారని నిలుగా కట్టారు కాదు, ఎవరు కట్టారు? కూలీలు. కూలీలు ఎవరు చెప్తే కట్టారా? మేస్త్రీలు చెప్తే కట్టారు. మేస్త్రీలు చెప్తే కట్టారు. సెకండ్ క్వశ్చన్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ కి ప్రొఫెషనల్ డాక్టర్ కి వచ్చిన తేడా ఉంది. ఒక తలకు దెబ్బ తగిలిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి, కానీ ఆ డాక్టర్ ఇమీడియట్ గా సిటీ స్కాన్ చేయమన్నాడు. వాడు ప్రొఫెషనల్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్? నా దృష్టిలో డాక్టరే గాడు. ఏం మాట్లాడుతున్నారా? తలకు దెబ్బ తగిలితే ఇక్కడ స్కాన్ చేయాలి, కానీ హైదరాబాద్ మొత్తం స్కాన్ చేస్తాడా? సిటీ అంట, సిటీ మొత్తం స్కాన్ చేస్తాడు.
నీ షాప్ కి వచ్చి 50 రూపాయలు వస్తువు కొన్నాను, 100 రూపాయలు ఇచ్చాను, బ్యాలెన్స్ ఎంత ఇస్తావు? 30 రూపాయలు. 20 రూపాయలు నీ బాబు ఇస్తాడా? 20 రూపాయలు మీ తాత కడతాడా? జిఎస్టీ. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? పక్కే నాగార్జున గారు తెలుసా? తెలుసు. డైరెక్టర్ సాగర్ గారు తెలుసా? తెలుసు. వారిద్దరు కలిసి కట్టారు. గుడ్డు పెట్టని కోడిని ఏమంటారు? పకోడి. ఇప్పటికు ప్రపంచంలో కొన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి, సినిమా ఆన్లైన్ థియేటర్ ఉంటుంది. ఏంటి చెప్పు? ఆపరేషన్ థియేటర్. నువ్వెందుకమ్మా అందిస్తున్నావు? పని పట్లేదా నీకు? ఇద్దరు మైండ్ ఒకటే. ఔరంగజేబు ఎప్పుడు పుట్టాడు? వాళ్ళ అమ్మ డెలివరీ అయినప్పుడు. అవునరా, ఎక్కడ పుట్టాడు? వాళ్ళ ఊర్లో. ఎప్పుడు ఇదే పని అంటారు? అసలు బోర్ కొట్టదా మీకు? పెట్టలేని కొన్ని పత్రులు ఉంటాయి. అది ఏ పత్రి? తాడిపత్రి. మాసుపత్రి. ఇంకా ఆసుపత్రి. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మాస్క్ ఎందుకు కట్టుకుంటారు? పేషెంట్ ఎవరిదాం కనిపించకుండా. మూర్తి సార్, వీడు ఇచ్చిన ఒక్క క్వశ్చన్ కూడా కరెక్ట్ గా చెప్పలేదు సార్. అక్టోబర్ 2 ఏం చేస్తున్నాం? చాక్లెట్లు పంచారు. ఇది ఒక్కటే కరెక్ట్ గా చెప్పు. ఎందుకు పంచారా? మావాడి బర్త్డే. ఆ రోజు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉన్నాను. 100%. కావాలంటే మా గల్లీలో పోరని అడుగు, అందరికి చాక్లెట్ 2 పంచారు. తర్వాత నేను మా ఆడిద్దరం కలిసి గుడికి వెళ్ళాను. మూర్తి తీసుకెళ్ళి లోపలికి. అక్టోబర్ 2 ఇంట్లో చాక్లెట్ పంచి ఎగ్జామ్ నీ ఎగ్జామ్ రాసింది ఆడే. ఎగ్జామ్ రాసే సంగతి వాళ్ళకి తెలుసా? నేనే ఫేస్బుక్ లో పెట్టిన లైక్ల కోసం. నేను లైకులు చూపిస్తా. నేను ఆ బుల్లెట్ భాస్కర్ గారిని తల నరికే భాగ్యం ఎప్పుడు కలుగుతుందిరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పడింది. బాబు గారు బాగుంది. ఇది కూడా బాగా ఎంటైన్ చేశారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోనే బాగా మ్యానిపులేట్ చేసావు. గుడ్. చాలా బాగుంది. నేను చాలా అన్ని చూసాను, 4 చూసాను. సూపర్. ఎండింగ్ కూడా సూపర్. తలకాయ కూర. ఆ ఫార్మాట్ మాత్రం మిస్ అవ్వట్లేదు. క్వశ్చన్ సేమ్ తెలుసా? మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అనసూయ అలాగే. మా అక్క సొంతం అక్క. పేరేంటి? సత్తమ్మ. బాగుందండి. వెరీ నైస్. నాకు ఊరేయడానికి కారణం నీకు తెలియదట్రా? ఎప్పుడు మా మీద స్కిట్లు, మా మీద పంచలు, మా మీద డైలాగులు. నవ్వించడం తప్ప? నవ్వించడం తప్పు కాదురా, మమ్మల్ని నవ్వులు పాలు చేయడం తప్పు. అసలు ఈ డిస్కషన్ ఎందుకు? తొందరగా చంపేయండి. ఏంట్రా ఈ డాన్స్ ఏంటి? ఆనందం ఏంటి? నేను ఒక అమ్మాయికి నచ్చానంటారా? నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. దీనికి డాన్స్ ఏంట్రా? గట్టి అవ్వాలి కదా, జోక్ చెప్పి అవ్వాలి కదా. మరి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నిజంగా అమ్మాయికి నేను నచ్చానంట, నన్ను తప్ప వేరే పెళ్లి చేసుకుంటాను. చచ్చిపోతా ఉంటుంది నాకు. నీకు తెలుసా? తెలుసు. పూర్తిగా తెలుసా? తెలుసు. నేను మందు అవుతాను తెలుసు, అమ్మలో తిరుగుతాను తెలుసు, సిగరెట్లు తాగుతాను తెలుసు, పబ్బులకి వెళ్తాను తెలుసు. ఇన్ని తెలిసి ఎలా ఒప్పుకుందిరా? ఆ అమ్మాయికి నాలుగు అన్ని అలవాట్లు ఉన్నాయంట. రే మ్యాక్సిమం త్వరగా మందు తీసుకొని వచ్చే వరకు లేట్ అయిందిరా. నేను తీసుకొచ్చారా? ఏదో న్యూస్ చెప్తాను కదా, గుడ్ న్యూస్ ఏముంటుందని మంది తీసుకొచ్చా. చూసారా? బ్యాడ్ న్యూస్ అయితే అప్పుడు కూడా మందే కదా తాగేది. కూర్చో పెగ్గి. తాగుబోతే వదలారంటారు. ఎవరు అడుగుతాడు తాగుబోతే వదలారని? నేను వాళ్ళిద్దరు తాగుబోతే వదలనుకుంటే ఏంటి? నువ్వు తాగుపోతే మీరిద్దరు తాగుతారు కదా. ఇదంతా కాదురా, ఒక రోజు మందు తాగకుండా మీరు మానేయండి. ఒక రోజు ఏంటారా సంవత్సరం అయినా ఈళ్ళగా తాగుబోతే దీని మానేస్తాను మాట్లాడమే. అమ్మో కష్టం రా. నువ్వు వాళ్ళ మందు మానేసి మామూలు ఉండదు. చూడు ఎలా ఉంటది మాది. చూస్తాను రా, ఒక్క రోజు మందు చూస్తాను నేను.
మన ద్వారా లేదురా నాకు భయం అవుతుంది మనతో అయ్య బాబోయ్. మీరు మగాడు ఉన్నాడు నువ్వు మానేయాలి అంతే. అడు మగవాడు కాదని ఒప్పుకుంటాడు కానీ మందు మానేడు. హలో వస్తున్నారా సాయంత్రం కలుస్తా వాటర్ ఇలా కాదు అరే చేయి కట్టండి రా. స్పిరిట్ స్పిరిట్ ఉందా? స్పిరిట్ మందు 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 వేసేయ్. మందు మందు తగ్గిపోతా తగ్గిపోతే